జై శ్రీరామ్. ఇవాళ వారణాసి నగరం అంటే కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడి యొక్క అష్టస్వరూపాల గురించి తెలుసుకుందాం. ఈ అష్టభైరవులు అష్టదిక్పాలకులకి రక్షకులుగా ఈ 8 దిక్కులలో ఉండడం జరుగుతుంది. ప్రతి భైరవుడికి ఒక నిర్దిష్టమైనటువంటి శక్తి అంటే భార్య ఉండి ఒక నిర్దిష్టమైనటువంటి వాహనం కలిగి ఉంటారు. ఈ అష్టభైరవులు యొక్క భార్యలని అష్టమాతృకలని కూడా అంటారు. ఇంకా ఈ అష్టభైరవుల వివరాల కోసం మొత్తం తూర్పు దిశలో హంసవాహనంగా బ్రాహ్మణి శక్తిగా సితాంగ భైరవుడు కొలువై ఉన్నాడు. రురు భైరవుడు మహేశ్వరి శక్తిగా వృషభ వాహనంతో ఆగ్నేయ దిశలో నెలకొని ఉండగా, దక్షిణ దిశలో నెమలి వాహనంగా కౌమారి శక్తిగా చుండూ భైరవుడు, అదేవిధంగా క్రోధ భైరవుడు వైష్ణవి శక్తిగా గరుడ పక్షి వాహనంగా నైరుతి దిశలోను, ఉన్మత్త భైరవుడు వారాహి భార్యగా గుర్రం వాహనంగా పశ్చిమ దిశలోను, కపాల భైరవుడు ఇంద్రాణి శక్తిగా ఏనుగు వాహనంగా వాయు దిశలో ఉండగా, ఉత్తర దిశలో సింహ వాహనంగా చాముండ శక్తిగా భీషణ భైరవుడు, ఈశాన్య దిశలో శునకం వాహనంగా నారసింహి శక్తిగా సంహార భైరవుడు నెలకొని ఉన్నారు. ఈ అష్టభైరవులు శివుడి యొక్క ప్రతిరూపాలే. ఈ అష్టభైరవులు అష్టదిక్పాలకులకి ప్రతీకలుగా, అష్టదిక్పాలకులకి రక్షణగా, అష్టదిక్కులను కాపాడే వాళ్ళయ్యే ఉంటారు. మీరు కాలభైరవుడి గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకున్నా, ఈ అష్టభైరవులలో ఇంకా ఎవరి గురించైనా విశేషంగా తెలుసుకోవాలని చెప్పని అనుకున్నా, మీకు కావలసిన సమాచారాన్ని మెసేజ్ పెట్టండి. దానికి తగ్గట్టుగా తదుపరి వీడియో చేయబడుతుంది. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.